శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర కలకలం రేపిన చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది. 4 రోజుల క్రితం ఎయిర్పోర్ట్ రన్వేపై చిరుత కనిపించడంతో విమానాశ్రయ అధికారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అలర్ట్ అయిన ఫారెస్ట్ సిబ్బంది 5 బోన్లను 20 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. బోన్లలో మేకలను ఎరగా ఉంచారు. అయితే చిరుత మాత్రం ట్యాప్ కెమెరాలకు చిక్కిన బోను వద్దకు వచ్చి చిక్కకపోవడం కలవరం రేపింది. అయితే ఆహారం తినేందుకు వచ్చిన చిరుత బోనులో చిక్కుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఇటీవల చిరుత కనిపించడం కొంత చర్చకు దారితీసింది. అయితే 4 రోజుల క్రితం ఎయిర్పోర్ట్ రన్వేపై ఈ చిరుత కనిపించింది. కొన్ని బోన్లను ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు ప్రతిసారి కనిపిస్తూ బోన్లో చిక్కకపోవడంతో అటవీ శాఖ అధికారులు కొంత కంగారు పడ్డారు. అయితే ఎట్టకేలకు నిన్న రాత్రి మేకను పెట్టి ఎరగా చిరుతనైతే బంధించడం జరిగింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నారెడ్డి. విజయ్, మనం గమనించవచ్చు, దాదాపుగా 5 రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు రాత్రి బోన్లో చిక్కిందని చెప్పి అటవీ శాఖ సంక్షేమ ప్రధానాధికారి ఆర్ఎం డ్రోబియల్ తెలపడం జరిగింది. అయితే 5 రోజుల క్రితం ఈ చిరుత గొల్లపల్లి మీదుగా ఎయిర్పోర్ట్ లో ప్రవేశించిందని తెలుస్తా ఉంది. అయితే ఎన్ని బోన్లు ఏర్పాటు చేసినా కూడా చాలా తెలివిగా, అంటే విజయ్ గమనించవచ్చు, మనం ఒక బోన్ లో దానికి ఎర్ర వేసి తర్వాత అది గొర్రెపిల్లను పెట్టినప్పుడు కూడా అది లోపలికి వెళ్లకుండా చాలా తెలివిగా బయటికి వెళ్ళిపోవడం తోటి ఎలాగైనా సరే బంధించాలని చెప్పని దీనికోసం ఒక 5 ప్రత్యేకమైన బోన్లు 25 కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న నేపథ్యం మనం చూస్తాం. చివరకు ఇది ఎప్పుడైతే లోపలికి వచ్చిందని తెలియగానే వెంటనే దాన్ని పట్టుకోవడం జరిగింది. మొత్తానికి బంధించామని చెప్పి రంగారెడ్డి జిల్లా డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి కూడా దీని మీద ఒక వివరణ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద మరి కాసేపులో ఎయిర్పోర్ట్ నుంచి చిరుతను నెహ్రూ జులాజికల్ పార్క్ తరలించి వైద్య పరీక్ష నిర్వహించి అక్కడ పర్యవేక్షణ ఉంచామని చెప్పని కూడా అక్కడ అటవీ శాఖ చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తం మీద 5 రోజుల పాటు ఉప్పు తిప్పులు పెట్టి ఎట్టకేలకు దొరికింది చిరుత. అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో జారావాళ్ళు కూడా ఈ చిక్కేంతో కూడా ప్రాణభయంతో ఉన్నారు. 5 బోన్లు 25 సీసీ కెమెరాలు పెట్టినప్పటికీ కూడా అది సీసీ కెమెరాలో కనిపిస్తుంది, బోన్ దాకా వస్తుంది. లోపల దాని ఆహారం ఉన్నప్పుడు కూడా ముట్టుకోకుండా చాలా తెలివి వెళ్ళిపోవడం, చివరికి ఎట్టకేలకు దాన్ని పట్టుకోవడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి.